డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ 2 hours 27 minutes రన్ టైమ్తో థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమాని చూసిన తర్వాత నాకైతే ఫస్ట్ హాఫ్ జస్ట్ ఓకే, సెకండ్ హాఫ్ ఈజ్ బెటర్ దెన్ ఫస్ట్ హాఫ్ అనిపించింది. ఓవరాల్గా వన్ టైం వాచబుల్ ఫిల్మ్ అనిపించింది. ట్రైలర్లో చూపించిన యాక్షన్ సీన్స్, విజువల్స్ అన్నీ ఆ క్లైమాక్స్ ఫైట్గా పరిమితం. మిగిలినంతా 1940s టైంలోనే మెజారిటీ అంతా టాకీ పార్ట్తోనే రన్ అయింది. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 1940sలో ఒక ఇంపార్టెంట్ పర్సన్, అది ఎవరన్నది నేను చెప్పను, ట్రైలర్లో కూడా చూపించలేదు. సో 1940sలో సినిమా స్టార్టింగ్లో జమీందార్ గారి కూతురు తన రూమ్లో హత్య చేయబడి ఉంటుంది. అసలు ఆ మర్డర్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఇందులో బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్గా కళ్యాణ్ రామ్ గారి రోల్ ఏంటి, అసలు ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, సెకండ్ హాఫ్ ప్లస్ పాయింట్ అని చెప్పాలండి. కళ్యాణ్ రామ్ గారి యాక్టింగ్ బాగానే ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో ఆయన చుట్టూ తిరిగిన డ్రామా కూడా కొంతవరకు ఎంటర్టైన్ చేసింది. సెకండ్ హాఫ్లో రివీల్ అయ్యే ట్విస్టులు, ఒక ప్యాట్రియాటిక్ స్టోరీని మర్డర్ మిస్టరీగా కనెక్ట్ చేసిన పాయింట్ అండ్ ఆ మిస్టరీని రివీల్ చేయడం బాగున్నాయి. అండ్ ఆఫ్టర్ విరూపాక్ష, సంయుక్త మీనన్ గారికి మంచి స్కోప్ ఉన్న రోల్ మళ్ళీ దొరికింది. ఫస్ట్ హాఫ్ని స్టార్ట్ చేసిన విధానం, ఆ టైంలో ఎవరు చంపారో కనిపెట్టలేని విధంగా క్రియేట్ చేసిన డౌట్ఫుల్ సిచ్యువేషన్స్ ఫస్ట్ హాఫ్లో కొన్ని సీన్స్ని ఎంగేజింగ్గా మార్చాయి. స్టార్టింగ్ టైటిల్స్ వచ్చే టైంలో యానిమేషన్ అండ్ ఆ క్రియేటివిటీ బాగుంది. డైరెక్టర్ క్రియేటివ్నెస్కి కరెక్ట్గా యానిమేషన్ మ్యాచ్ అయింది అనిపించింది. ఈ యానిమేషన్లోనే స్లైట్గా స్టోరీని కూడా రివీల్ చేశారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాహుబలిని గుర్తు చేసింది కానీ పర్లేదు, మరి హైలైట్గా ఏం లేదు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సినిమా మొత్తంలో మెయింటైన్ చేసిన ఓల్డెన్ డేస్ లాగా అనిపించే సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్లో థ్రిల్స్ తక్కువ. ట్రైలర్లో చూపించిన యాక్షన్ షాట్స్ చూసి డెవిల్ సినిమా అంతా అలానే ఉంటుందేమో అనుకుంటే పొరపడినట్టే. జీరో ఎమోషన్స్ సినిమా మొత్తం. ఫ్రీడమ్ ఫైటింగ్ ఎమోషన్స్, ప్యాట్రియాటిజం ఉన్నట్టు చూపిస్తారు కానీ దేశభక్తి ఉట్టి పడిపోయేంత ఆ ఎమోషన్నే కనబడలేదు. ఫస్ట్ హాఫ్లో షోలో వచ్చే సాంగ్ అసలు అక్కర్లేదు, ఏదో ఐటమ్ సాంగ్ లాగా సెట్ చేశారు. స్టార్టింగ్లో జరిగిన దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ దాన్ని సెకండ్ హాఫ్ మధ్యలో టచ్ చేస్తారు. ఇంట్రడక్షన్కి ఒక ఫైట్, ఇంటర్వెల్కి ఒక ఫైట్ అన్నట్టే ఉంటుంది హీరో క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్ మధ్యలో బాహుబలి బీజం కూడా అనిపిస్తుంది. లాస్ట్ ఫైట్లో విజువల్స్ అయితే సూపర్గా ఉన్నాయి కానీ మరి ఇంత డూపా ఫైట్ అనిపించింది. ఒక్కడే వస్తాడు, అందరినీ కొట్టెళ్ళిపోతాడు చిన్న బోట్లో వచ్చి. ఒక్కటంటే ఒక్క బుల్లెట్ కూడా బ్రిటిష్ వాళ్ళ నుండి హీరోకి తగలదు. మాళవిక నాయర్ గారికి యాక్షన్ సీన్ ఒకటి ఓవర్ అనిపించింది. ఆవిడ కత్తి మీద రాసున్న పేరుకి ఎక్కడో ఉన్నవాడికి కనిపించేస్తుంది. బోస్ బోస్ అంటారు కానీ బోస్ తప్ప అందరూ కనిపిస్తారు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఎంటర్టైన్ చేసే సీన్ వస్తే ఇంకొకటి నార్మల్ సీన్ వస్తూ అప్ అండ్ డౌన్గా వెళ్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం ఉన్న కొన్ని ట్విస్టులతో స్మూత్గా వెళ్ళిపోతుంది. సో అందువల్ల ఒకసారి అలా చూసేయచ్చు. మరీ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అని అయితే ఫీల్ రాలేదు నా వరకు. సో వన్ టైం వాచబుల్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 2.75/5. మీకు కనుక రివ్యూ వచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.